అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 90. يا أيها الذين آمنوا إنما الخمر والميسر والأنصاب والأزلام رجس من عمل الشيطان فاجتنبوه لعلكم تفلحون. ఆయత్ నంబర్ 90. ఓ విశ్వసించిన వారలారా, సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసం వాడే బాణాలు ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, సైతాన్ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు. 148. సారాయి గురించి ఇవ్వబడిన 3వ ఆదేశం ఇది. మొదటి 2 ఆదేశాల్లో స్పష్టంగా దీని గురించి వారించడం జరగలేదు. కానీ ఇక్కడ దీంతో పాటు జూదం, బహుదేవోపాసన స్థలాలు, పాచికల ద్వారా జోస్యం తెలుసుకోవడము, వీటన్నిటిని పరమ జుగుప్సాకరమైన రిజిస్గా పేర్కొని అత్యంత స్పష్టమైన మాటల్లో వాటన్నిటినీ నిషేధించడం జరిగింది. అంతేకాదు, వీటి వల్ల కలిగే దుష్పరిమాణాన్ని గురించి ఇక్కడ హెచ్చరించడం గమనార్హం. ఆఖరికి మీరు వీటిని ఇకనైనా మానుకుంటారా లేదా అని చెప్పి విశ్వాసులకు పరీక్ష పెట్టడం జరిగింది. నికార్సైన విశ్వాసులంతా ఈ ఆయతు అవతరించగానే దేవుని అభిమతాన్ని పసిగట్టి మద్య సేవనాన్ని ప్రత్యదించారు. ఓ ప్రభు, మేము వీటిని మానుకున్నాము అని క్రియాత్మకంగా సమాధానమిచ్చారు. ముస్నదే అహ్మద్, సంపుటి 2, పేజీ 351. కానీ నేటి ఆధునిక మేధావులు కొందరు దీనిపై తలతిక్క ప్రశ్నలు వేస్తున్నారు. సారాయిని హరాంగా ప్రకటించిన ఆయత్తు ఖురాన్లో ఎక్కడా లేదే అని అంటున్నారు. సారాయిని ఒక పైశాచిక చేష్టగా అభివర్ణించి దానికి దూరంగా ఉండమని చెప్పడం హరాం కాకపోతే ఏమిటి? ఆధునిక సోకాళ్ళు పండితులు దాన్ని నిషేధాజ్ఞల జాబితాలో చేర్చకపోతే అది వారి కర్మ. దాని ద్వారా వారు చెప్పవలసిందేమిటి? ఒక నీచమైన పని, సైతాను చేష్ట కూడా ధర్మసమ్మతం కాదు కలదని వారు రుజువు చేయదలుస్తున్నారా? సాఫల్యానికి దోహదపడే వస్తువులు, పతనానికి కారణభూతమయ్యే వస్తువులు రెండూనూ ధర్మసమ్మతమేనని వారు చెప్పదలుస్తున్నారా? ఇన్నల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఆయత్ నంబర్ 91. إنما يريد الشيطان أن يوقع بينكم العداوة والبغضاء في الخمر والميسر ويصدكم عن ذكر الله وعن الصلاة فهل أنتم منتهون. ఆయత్ నంబర్ 91. సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధాన్ని, ద్వేషాన్ని సృజించాలని, అల్లాహ్ స్మరణ నుంచి, నమాజు నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచాలని సైతాన్ కోరుకుంటున్నాడు. కనుక ఇకనైనా వాటిని మానుకోండి. 149. సారాయి, జూదం వల్ల పడుసూపే మరిన్ని చెడుగులు ఇక్కడ పేర్కొనబడ్డాయి. ఆ చెడుగులు సామాజికమైనవి, ధార్మికమైనవి కావచ్చు. అందుకే మద్యపానాన్ని అపరాధాల అమ్మగా అభివర్ణించడం జరిగింది. అలాగే జూదం కూడా పరమ దరిద్రమైన వ్యసనం. ఈ వ్యసనానికి దాసోహమన్న వ్యక్తి ఎందుకు పనికిరాని వాడుగా మారిపోతాడు. గొప్ప గొప్ప జమీందారీలు, శ్రీమంతులే దీని వాతనపడి భిక్షగాళ్లుగా మారిపోయారు. ఆయత్ నంబర్ 92. وأطيعوا الله وأطيعوا الرسول واحذروا فإن توليتم فاعلموا أنما على رسولنا البلاغ المؤمنين. ఆయత్ నంబర్ 92. అల్లాహకు విధేయత చూపండి, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, చెడుల పట్ల కడు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే మా ప్రవక్తపై ఉన్న బాధ్యతల్లా స్పష్టంగా విషయాన్ని అందజేయడం వరకేనని తెలుసుకోండి.
Ayat number 93. ليس على الذين آمنوا وعملوا الصالحات جناح فيما طعموا إذا ما اتقوا وآمنوا وعملوا الصالحات ثم اتقوا وآمنوا ثم اتقوا وأحسنوا والله يحب المحسنين. ఆయత నంబర్ 93. విశ్వసించి సత్కార్యాలు చేసేవారు ఇంతకు మునుపు తిన్నదానికి తాగిన దానికి వారిపై ఎటువంటి పాపము ఉండదు. కాకపోతే వారు ఇక మీదట భయభక్తులతో మెలగాలి. విశ్వసించి మంచి పనులు చేయాలి. మళ్ళీ భయభక్తుల వైఖరిని అవలంబించాలి. విశ్వసించాలి. మళ్ళీ అల్లాహకు భయపడుతూ సద్వర్తనులుగా మసులుకోవాలి. ఇటువంటి సద్వర్తనులనే అల్లాహ్ ప్రేమిస్తాడు. 150. మద్యపానాన్ని నిషేధించిన తరువాత కొంతమంది ప్రవక్త సహచరులు రజల్లాతలను ఆలోచనలో పడిపోయారు. అంతకుముందు చాలామంది భక్తిపరులైన సహచరులు మద్యం సేవించేవారు. మరి చూడబోతే వారంతా విశ్వసించి మంచి పనులు చేసిన వారే. వారిలో చాలామంది దైవ మార్గంలో పోరాడి అమరగతి నొందారు. మరి వారి సంగతేమిటి అన్నది వారి సందేహం. ఈ ఆయతు ద్వారా వారి సందేహ నివృత్తి చేయబడింది. వారంతా ఈమాన్, విశ్వాసం మరియు తక్వా దైవభక్తి ప్రాతిపదికపైనే మరణించారని, ఎందుకంటే అప్పటికింకా మద్యపాన నిషేధాజ్ఞలు రాలేదని దీని భావం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, హాల్ టచ్ చేయండి, నోటిఫికేషన్ వస్తాయి.